Next, concrete. Classification based on bulk density. Super heavy ante if the bulk density is greater than 2500 kg per meter cube, it is called as super heavy concrete. If the bulk density ranges in between 1800 to 2500 kg per meter cube, it is called as dense concrete. If the bulk density ranges between 500 to 1800 kg per meter cube, it is called as lightweight concrete. If the bulk density is less than 500 kg per meter cube, it is called as extra lightweight concrete. Okay. Methods of curing. Mana concrete and it is a mixture of cement, sand, cement, fine aggregate, coarse aggregate, and water. Inka if any admixtures if needed. Okay. Next, methods of curing enti ante water curing is done by covering the concrete surface with gunny bags and then sprinkling water over them regularly. Also can be done by ponding, spraying and sprinkling. ఇవన్నీ కూడా వాటర్ క్యూరింగ్ ఒక మెథడ్స్ అన్నమాట. స్టీమ్ క్యూరింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ డన్ బై ఆర్టిఫిషియల్ హీట్ తోనే అవుతుంది. వైల్ ద కాంక్రీట్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ మాయిస్ట్ కండిషన్ లో మెయింటైన్ చేస్తాం దాన్ని. దిస్ ఈస్ కాల్డ్ యాక్సిలేటెడ్ క్యూరింగ్ అని కూడా అంటాం దీన్ని. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ రేట్ ఆఫ్ స్ట్రెంత్ డెవలప్మెంట్. స్టీమ్ క్యూరింగ్ వల్ల మనకి స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంది ఎక్కువ. క్యూరింగ్ బై ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇది ఒక టైప్ ఆఫ్ క్యూరింగ్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ క్యూరింగ్ ఇది ఏంటంటే బై పాసింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ లో వోల్టేజ్ అండ్ హై యాంపరేజ్. నెక్స్ట్ కెమికల్ క్యూరింగ్ బై ప్రివెంటింగ్ ఎవాపరేషన్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద కాంక్రీట్ ఇది కూడా ఒక కెమికల్ క్యూరింగ్. మెయిన్ క్యూరింగ్ అంటే ఏంటి అంటే వాటర్ని హైడ్రేషన్ ప్రాసెస్ కోసం వాటర్ని మనం అప్లై చేసి ఉంచడం అనమాట, దాన్ని క్యూరింగ్ అంటాం. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంక్రీట్ ఏంటంటే ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. స్టాటిక్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఉంటుంది. ఇందులో ఇనిషియల్ టాంజెంట్ మాడ్యులస్, సెకండ్ మాడ్యులస్ ఇదంతా చూస్తే మనకు వస్తుంది. ఇది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ బిహేవియర్ అండర్ ద కాన్స్టెంట్ లోడ్. క్రీప్ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బిహేవియర్ అనేది అదంతా ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ దీస్. ఓకే. మెయిన్ క్రీప్ అంటే ఏంటిది, యాజ్ ద మనకి లోడ్ అనేది అప్లై చేసినప్పుడు డ్యూరేషన్ అంటే మనకి టైం అనేది లాంగ్ టైం ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని క్రీప్ అని అంటాం. ఓకే. ఇది క్రీప్ యొక్క గ్రాఫ్ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ టెస్ట్ ఆన్ కాంక్రీట్ యాజ్ పర్ ద ఐఎస్ కోడ్ 516 ఏంటి అంటే ఫస్ట్ కంప్రెషన్ టెస్ట్. దీనికి టెస్ట్ స్పెసిమెన్ క్యూబ్ ఆఫ్ డైమెన్షన్ 150 by 150 by 150 mm filled in 3 layers with 35 tamping in each layer. ఒక్కొక్క లేయర్లో 35 ట్యాంపింగ్ రాడ్తో 35 టైమ్స్ ట్యాంప్ చేసినాక 3 లేయర్స్ లాగా వేసి ఆ బాక్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్ ఇస్ టేకెన్ యాజ్ ద కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఆఫ్ ద బ్యాచ్ ప్రొవైడెడ్ ఇండివిజువల్ వేరియేషన్ ఇస్ నాట్ మోర్ దాన్ +or-15% ఆఫ్ ద యావరేజ్. అంటే ఇప్పుడు ఒక వాల్యూ 1 వచ్చింది అనుకో, ఇంకొక వాల్యూ 16 రాకూడదు. అట్లా వస్తే మీరు మళ్ళీ స్పెసిమెన్ మళ్ళీ మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండివిజువల్గా వేరియేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ +or-15% 15 ఉండకూడదు అనమాట. ఓకే. ఇది కంప్రెషన్ టెస్ట్. నెక్స్ట్ ఫ్లెక్చర్ టెస్ట్ అంటే ఏంటి, టెన్సైల్ టెస్ట్. ద ఫ్లెక్చరల్ టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్ is performed to estimate the tensile load at which the concrete may crack. This is an indirect test for assessing the tensile strength of the concrete. Modulus of rupture uses చేస్తాం. ఇది ఫార్ములాస్. A and addition with the fracture. ఇది flexural test. Next is split tensile strength. Due to the difficulty in applying uniaxial tension to a concrete specimen, the tensile strength is determined by indirect methods only. మనం ఫైండ్ అవుట్ చేస్తాం tensile strength ని. అందులో ఒకటి స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్ అనమాట. ఇందులో స్టాండర్డ్ సిలిండర్ ఎంత అంటే 300 by 150 300 mm by 150 mm ఆఫ్ డయామీటర్ అంత సైజ్ ఆఫ్ సిలిండర్లో మనం ఈజ్ ప్లేస్డ్ స్పెసిమెన్ ఫిల్ చేసినాక ఇట్ ఈస్ ప్లేస్డ్ హారిజెంటల్లీ బిట్వీన్ ద లోడింగ్ సర్ఫేస్కి హారిజెంటల్ ప్లేస్ చేసి కంప్రెషన్ లోడ్ అని అప్లై చేస్తాం డయామెట్రికల్గా. అప్పుడు యూనిఫామ్లీ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ అట్లా చేసినప్పుడు మనకి ఇంత వస్తుంది. ఇది ఫార్ములాతో చేస్తే దీని యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటే the test calculates maximum tensile stress assuming the line loads and uniformly distributed tensile stress. ఇట్లా అనుకుంటాం కాబట్టి మనకి maximum tensile stress అనేది వస్తుంది మనకి. The strength of the specimen depends upon the diameter of the specimen and hence not necessarily a material property. ఇది మెయిన్గా డయామీటర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి 2p/πdl కదా, డయామీటర్ పైన మెటీరియల్ ప్రాపర్టీ పైన డిపెండ్ అవుతుంది. అదొక లిమిటేషన్ అనమాట. నెక్స్ట్ the factors which are influencing the strength of the concrete ని affect చేసేది ఏంటి అంటే size of the test of the specimen, type of the stress situation that may exist, size of the specimen relative to the maximum size of the aggregate,
మాయిశ్చర్ కండిషన్ ఎట్లా ఉంది, ఎయిర్ వాయిడ్స్ ఎంత, రేట్ ఆఫ్ ద లోడింగ్, ఇదంతా కూడా మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. మెచ్యూరిటీ ఇంపార్టెంట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ డిపెండ్స్ అపాన్ both the time as well as temperature. టైం కి టెంపరేచర్ రెండింటిపైన డిపెండ్ అవుతుంది కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది. డ్యూరింగ్ ద ఎర్లీ పీరియడ్ ఆఫ్ gain in strength, the maturity of the concrete is defined as a summation of the product of time and temperature. సో అందుకనే the maturity of the concrete is defined as a summation of the product of time ఇంకా temperature. ఇది ఫార్ములా. M అంటే మెచ్యూరిటీ. ఓకే, T0 అంటే డేటమ్ టెంపరేచర్, దట్ ఈస్ 11 degrees Celsius. నెక్స్ట్ స్ట్రెంగ్త్ కి మెచ్యూరిటీకి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ హిస్టరీ ఆఫ్ ద కాంక్రీట్, వన్ ఆఫ్ ద పాపులర్ స్ట్రెంగ్త్ మెచ్యూరిటీ రిలేషన్షిప్ ప్రపోజ్డ్ బై ద ప్లౌమన్. ఓకే, 1956లో ఇచ్చిండు. అదేంటి అంటే F ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B log 10 ఆఫ్ M ఇంటూ 10⁻³ ఇది F అనేది ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మెచ్యూరిటీ M అనేది మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీకి స్ట్రెంగ్త్ కు రిలేషన్షిప్ అనమాట. F అనేది ఏంటి పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వర్కబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. Workability is referred to as the ease with which a concrete can be transported, placed, consolidated without excessive bleeding or segregation. Bleeding అంటే ఏంటిది, వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల అయితే. సెగ్రిగేషన్ అంటే ఏంటిది, వాటర్ తక్కువ అవడం వల్ల అయితే. సో అట్లా ఏం కాకుండా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం, ప్లేస్ చేయడం, అక్కడ కన్సాలిడేట్ చేయడం అదంతా కూడా అయిపోతుంది. దాన్ని వర్కబిలిటీ అంటాం. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఈజ్ విత్ విచ్ కాంక్రీట్ కెన్ బి ఫుల్లీ కాంపాక్టెడ్ విత్ రిగార్డ్ టు మోడ్ ఆఫ్ ద కాంపాక్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ ద డిపాజిషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏమేమి అఫెక్ట్ అయితే వర్కబిలిటీ కంటే వాటర్ కంటెంట్, మిక్స్ ప్రపోర్షన్స్ అంటే ఎంత ప్రపోర్షన్స్ లో మిక్స్ చేస్తున్నాం దానిపైన, అగ్రిగేట్ సైజ్ పైన, షేప్ ఆఫ్ ద అగ్రిగేట్స్ పైన, సర్ఫేస్ టెక్స్చర్ పైన, గ్రేడింగ్ ఆఫ్ అగ్రిగేట్స్ పైన, యాడ్ మిక్చర్స్ పైన ఇఫ్ ఎనీ యాడెడ్ అవన్నిటిపైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ వర్కబిలిటీ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ స్లంప్ టెస్ట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్లంప్ టెస్ట్. బాటమ్ డయామీటర్ ఎంత 200 mm ఉంటుంది, టాప్ డయామీటర్ 100 mm, టోటల్ హైట్ వచ్చేసి 300 mm, 100, 200, 300. ఓకే, నెక్స్ట్ ఆ మౌల్డ్ అనేది ఫ్రెష్ కాంక్రీట్ తోని 4 లేయర్స్ లాగా ఫిల్ చేయాలి. ఈచ్ లేయర్ షుడ్ బి ట్యాంపర్డ్ ఫర్ 25 strokes అనేది ఫిల్ చేసిన తర్వాత మౌల్డ్ అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినాక ఎంత అయితే మనకి కాంక్రీట్ అనేది సబ్సిడ్ అవుతుందో దాన్ని రిఫర్డ్ యాజ్ స్లంప్ ఆఫ్ ద కాంక్రీట్ అంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఆఫ్ ద మౌల్డ్ అండ్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ mm is taken as the slump of the concrete. ఓకే, ఇది షియర్ స్లంప్ ఇండికేట్స్ నాన్ కోహెసివ్ కాంక్రీట్ అండ్ మే లీడ్ టు సెగ్రిగేషన్. యావరేజ్ వాల్యూ ఆఫ్ ద స్లంప్ ఇస్ టేకెన్. షియర్ స్లంప్ అంటే ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పడిపోవడం అనమాట అది. నెక్స్ట్ కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్. దిస్ టెస్ట్ ఇస్ మోర్ ప్రిసైజ్ అండ్ సెన్సిటివ్ దాన్ ద స్లంప్ టెస్ట్. ఇది కూడా మనకి వర్కబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి స్లంప్ కోన్ టెస్ట్ కన్నా ఇది ఎక్కువ ప్రిసైజ్ అనమాట కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఇందులో కాంపాక్టింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు వస్తుంది. ఎట్లా అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద పార్షియల్లీ కాంపాక్టెడ్ కాంక్రీట్ టు ద వెయిట్ ఆఫ్ ద ఫుల్లీ కాంపాక్టెడ్ కాంక్రీట్. ఇందులో మనకి 3 layers ఆఫ్ బాక్సెస్ లాగా ఉంటాయి. అందులో మనం ఓపెన్ చేసిన కొద్ది మౌల్స్ ఓపెన్ చేసిన కొద్ది కింద పడుతూ ఉంటుంది అనమాట. అందులో మనం ఫస్ట్ లూజ్గా ఉన్నది వెయిట్ చేస్తాం, ఆ తర్వాత మనం మళ్ళీ స్పెసిమెన్ మొత్తం ఫిల్ చేసినాక వెయిట్ చేస్తాం. దాంతో మనకి కాంపాక్టింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ VB కన్సిస్టోమీటర్ మెథడ్. దిస్ టెస్ట్ డిటర్మైన్స్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ by vibration a concrete specimen in the shape of a conical frustum into a cylinder. The consistency of the concrete is expressed in VB degree, which is equal to the recorded time in seconds. ఇది seconds లో వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఫ్లో టేబుల్ టెస్ట్. దిస్ టెస్ట్ ఇస్ అప్లికబుల్ ఫర్ కాంక్రీట్ హ్యావింగ్ హై వర్కబిలిటీ. ఫ్లో టేబుల్ అంటే ఏంటిది, ఈజీగా ఫ్లో అవుతుంది అని అర్థం. అంటే ఏంటిది, హై వర్కబిలిటీ ఉన్న కాంక్రీట్ కి ఈ టెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫ్రస్టమ్ కోన్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లో టేబుల్ పైన ప్లేస్ చేసినాక దాన్ని ఫిల్ చేస్తాం 2 layers లో. ఫిల్ చేసి జెంట్లీగా లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసడంతోనే టేబుల్ ఈజ్ రైజన్ అండ్ డ్రాప్డ్ ఫర్ ఎ హైట్ ఇంత 12.5 mm హైట్ 15 times 15 seconds లో చేస్తాం. చేసినప్పుడు ఎంత అయితే స్ప్రెడ్ అవుతుంది దాన్ని అట్లీస్ట్ 6 direction లో మెజర్ చేస్తాం. మెజర్ చేసి ఫ్లో పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్లో పర్సెంట్ అంటే ఇది ఫ్లో పర్సెంటేజ్ ఈక్వల్ టు యావరేజ్ స్ప్రెడ్ మైనస్ 25/25 into 100. ఇది చేస్తే మనకి ఫ్లో పర్సెంటేజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డిపెండింగ్ ఆన్ ద రేంజ్ ఆఫ్ ద వర్కబిలిటీని బట్టి డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వస్తుంది. స్లంప్ ఎంత ఉండాలి, కాంపాక్షన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి అని తెలుస్తుంది. ఫస్ట్ ఇంకా ప్లేసింగ్ కండిషన్ ఎక్కడ ప్లేస్ చేయడానికి యూస్. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వెరీ లో ఉందనుకో అప్పుడు ఏంటి అంటే షాలో సెక్షన్ బ్లైండింగ్ కాంక్రీట్ అంటాం. షాలో సెక్షన్స్ కి పేమెంట్ కి యూజింగ్ పేవర్స్ కి యూజ్ చేస్తాం. దీని స్లంప్ కాంపాక్షన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.75 to 0.8 ఉంటుంది.
నెక్స్ట్ మాస్ కాంక్రీటింగ్ కి లైట్లీ రెయిన్ఫోర్స్ సెక్షన్ స్లాబ్స్ కి బీమ్స్ కి వాల్స్ కి కాలమ్స్ కి ఫ్లోర్స్ కి హ్యాండ్ ప్లేస్డ్ పేవ్మెంట్స్ కి కెనాల్ లైనింగ్ కి స్ట్రిప్ ఫుటింగ్ కి డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వచ్చేసి లో ఉంటుంది. స్లంప్ వచ్చేసి 25 to 75 ఉంటుంది. నెక్స్ట్ హెవీలీ రెయిన్ఫోర్స్ సెక్షన్ స్లాబ్స్ కి బీమ్స్ కి వాల్స్ కి కాలమ్స్ కి స్లిప్ ఫామ్ వర్క్ కి పంప్డ్ కాంక్రీట్ కి మనకి డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వచ్చేసి మీడియం ఉండాలి. స్లంప్ వచ్చేసి 50 to 100 ఉండాలన్నమాట. ట్రెంచ్ ఫిల్ కి ఇన్సిటు పైలింగ్ కి ట్రిమీ కాంక్రీట్ కి ఇవన్నిటికేమో మనకి హై కానీ వెరీ హై కానీ ఉండాలి వర్కబిలిటీ డిగ్రీ. హై అంటేనేమో 75 to 100, వెరీ హై అంటేనేమో ఫ్లో మెజర్మెంట్, ఫ్లో టేబుల్ టెస్ట్. నెక్స్ట్ కాంక్రీట్ బ్లైండింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పోరింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ కాంక్రీట్ ఓవర్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ న్యూ బిల్డింగ్. అంటే కొత్త బిల్డింగ్ పైన ఒక లేయర్ ఆఫ్ కాంక్రీట్ అనేది వేసి దాన్ని థిన్ లేయర్, దాన్ని కాంక్రీట్ బ్లైండింగ్ అంటాం. దిస్ కెన్ బి ఓవర్ ద హార్డ్ కోర్ ఆర్ ఓవర్ ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్. హార్డ్ కోర్ పైన కానీ లేకపోతే ఫౌండేషన్ పైన కానీ వేయడాన్ని కాంక్రీట్ బ్లైండింగ్ అంటాం. The purpose of this is to seal in underlying material and prevent the dirt and mud from interfering with the structure. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం ఏదైతే స్ట్రక్చర్ పైన కాంక్రీట్ యొక్క లేయర్ వేస్తున్నామో ఆ కింద ఉన్న అండర్లయింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి, దాన్ని సీల్ చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ స్లిప్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే కంటిన్యూస్లీ ఫార్మ్డ్ ఆర్ స్లిప్ ఫార్మ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఏ, ఇవన్నీ కూడా వాటి యొక్క టైప్స్ అనమాట. ఈజ్ ఎ కన్స్ట్రక్షన్ మెథడ్ ఇన్ విచ్ ద కాంక్రీట్ ఈస్ poured into a continuously moving form. అంటే ఒక మూవ్ అవుతున్న ఫామ్లో మనం కంటిన్యూస్గా కాంక్రీట్ని పోర్ చేస్తే దాన్ని స్లిప్ ఫార్మింగ్ అంటాం. స్లిప్ ఫార్మింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ tall structures as well as horizontal structures such as roadways. టాల్ స్ట్రక్చర్స్కి, హారిజంటల్ స్ట్రక్చర్స్కి, రోడ్వేస్కి మనం యూజ్ చేసేది స్లిప్ ఫార్మింగ్ అనమాట. అక్కడ యూజ్ చేస్తాం ఇది. ఇవి టైప్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆబ్టైన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంక్రీట్ ఇన్ ద స్ట్రక్చర్లో కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ని ఎస్టిమేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట ఈ టెస్ట్ని. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఆల్టర్నేటివ్స్ టు కోర్ టెస్ట్స్ ఫర్ ఎస్టిమేటింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఆర్ కెన్ సప్లిమెంట్ ద డేటా obtained ఫ్రమ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కోర్స్. These methods are based on measuring a concrete property that bears some relationship to strength. ఓకే, ఏం లేదు, కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకోనికి చేసే టెస్ట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. నెక్స్ట్ ద మెథడ్స్ అడాప్టెడ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే పుల్ అవుట్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ మోర్ అథెంటిక్ దాన్ ఏ కాంక్రీట్ కోర్ టెస్ట్ కన్నా ఇది మోర్ మంచిది అనమాట. ఏ స్పెషల్ షేప్డ్ స్టీల్ రాడ్ విత్ వన్ enlarged is embedded in concrete in the formwork. ఎంబెడ్ చేస్తాం కాంక్రీట్లో. ఆఫ్టర్ ద కాంక్రీట్ hardens, the rod is pulled out and in so doing it comes out with a block of concrete. మనం హార్డెన్ అయిన తర్వాత దాన్ని ఇట్లా లాగినప్పుడు దాంతోపాటు కొంత పీస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది కదా, దాన్ని మనం పుల్ అవుట్ టెస్ట్ అంటాం. వీఆర్ పుల్లింగ్ ఇట్ అవుట్ కదా, అందుకని పుల్ అవుట్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి penetration test. A probe of diameter 6.5 mm and length of 80 mm is driven into the concrete by means of precision powder charge. దాంతో మనం కాంక్రీట్ లెవెల్ పంపించినాక డెప్త్ ఆఫ్ ద పెనిట్రేషన్ ప్రొవైడ్స్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్. మనం పెనిట్రేట్ చేసినప్పుడు ఎంత లోపలి వరకు వెళ్ళిపోతుంది ఆ ప్రోబ్ అనేది, దాన్ని బట్టి మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్ యాజ్ పర్ ద IS code 13311. Ultrasonic pulses are released from one of the transducers placed in contact with one of the surface of the concrete పైన మనం ట్రాన్స్డ్యూసర్స్ పెట్టి అల్ట్రాసోనిక్ పల్సెస్ని రిలీజ్ చేసినప్పుడు ఆ పల్స్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్ బై ఏ సెకండ్ ఎలక్ట్రో అకౌస్టికల్ ట్రాన్స్డ్యూసర్. ఈ పల్స్ అల్ట్రాసోనిక్ పల్స్ అనేది మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా కన్వర్ట్ అయినాక ద టైమ్ టేకెన్ బై ద పల్స్ టు ట్రావెల్ ఈజ్ డిస్ప్లేస్ డిజిటల్లీ ఇన్ ఇన్స్ట్రుమెంట్. ఈ పల్స్ అనేది ట్రావెల్ కానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి డిజిటల్గా ఆ ఇన్స్ట్రుమెంట్ పైన డిస్ప్లే చేస్తారనమాట. ఈ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే టు ఎస్టిమేట్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ కోసం. నెక్స్ట్ homogeneity of concrete and dynamic modulus of elasticity అంటే ఏంటిదంటే there must be smooth contact with the surface under test and a coupling medium such as a thin film of oil is mandatory. నెక్స్ట్ ఏంటి పాత్ లెంత్ షుడ్ బి అట్లీస్ట్ 30 centimeters టు అవాయిడ్ ద ఎర్రర్ డ్యూ టు హెట్రోజినిటీ. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి
ఫ్లష్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది బిలో ద ఫ్రీజింగ్ టెంపరేచర్. సో అందుకని టెంపరేచర్ అనేది బిట్వీన్ 5 to 30 degreesలో ఉన్నప్పుడు టెంపరేచర్ వెలాసిటీ ఇండిపెండెంట్ ఆఫ్ ద టెంపరేచర్. దానిపైన వెలాసిటీ టెంపరేచర్ వెలాసిటీ అనేది 5 to 30 degrees Celsius ఉంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అన్నమాట వెలాసిటీ అనేది. సో అందుకని ఇంత మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ద ప్రజెన్స్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ స్టీల్ ఇన్ కాంక్రీట్ హ్యాస్ అన్ అప్రిషియబుల్ ఎఫెక్ట్ ఆన్ పల్స్ వెలాసిటీ. పల్స్ వెలాసిటీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట రెయిన్ఫోర్సింగ్ స్టీల్ అయితే ఉంటుందో కాంక్రీట్లో దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి స్కిమిస్ట్ టెస్ట్ హ్యామర్. The rebound hammer is a surface hardness tester for which an empirical correlation has been established between the compressive strength and rebound number. Compressive strength ఇంకా rebound number కి మధ్యలో ఒక రిలేషన్ అని ఉంటుంది అనమాట. ఇదేంటి అంటే when the plunger of the hammer is pressed against the surface of the concrete. మనకి కాంక్రీట్ యొక్క సర్ఫేస్ పైన ఒక హ్యామర్ తోని ప్రెస్ చేసినప్పుడు the spring controlled mass rebounds and the extent of the rebound depends upon the surface hardness of the concrete. అది ఎంత రీబౌండ్ అవుతుంది ఆ స్ప్రింగ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే కాంక్రీట్ యొక్క సర్ఫేస్ హార్డ్నెస్ ఎంత ఉంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. సో అట్లా మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ద టెస్ట్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ సర్ఫేస్ లేయర్ అప్ టు 30 mm డెప్త్ అండ్ ఈ సూటబుల్ ఫర్ కాంక్రీట్ హ్యావింగ్ స్ట్రెంత్ ఆఫ్ 20 to 60 MPa. ఇది ఎంత లేయర్ డెప్త్ వరకు మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అంటే 30 mm డెప్త్ వరకు ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అనేది 20 to 60 MPa ఉంటే కూడా ఇట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్, ద కాంక్రీట్ సర్ఫేస్ షుడ్ బి స్మూత్ అండ్ లూజ్ మెటీరియల్ షుడ్ బి గ్రౌండ్ ఆఫ్. నెక్స్ట్, ఈ టెస్ట్ రిజల్ట్స్కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే మిక్స్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ సిమెంట్ టైప్, సిమెంట్ కంటెంట్ ఎంత ఉంది, కోర్స్ అగ్రిగేట్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ టెస్ట్ని. నెక్స్ట్, ఇంకా మెంబర్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జాంపుల్ ఏంటిది, మాస్ ఎంత, కాంపాక్షన్ ఎట్లా ఉంది దానిది కాంక్రీట్ది, సర్ఫేస్ టైప్ ఎట్లా ఉంది, కాంక్రీట్ ఆఫ్ ఏజ్ ఎంత, కాంక్రీట్ యొక్క ఏజ్ ఎంత, మాయిశ్చర్ కండిషన్, స్ట్రెస్ స్టేట్, టెంపరేచర్, వీటన్నిటిపైన కూడా డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ మనకు ఆల్రెడీ పైన వచ్చింది ఇది. సమ్ అగ్రిగేట్స్ కంటైనింగ్ పర్టికులర్ వెరైటీస్ ఆఫ్ సిలికా అండ్ ఈ ససెప్టబుల్ టు అటాక్ ఆఫ్ ద ఆల్కలీస్ Na2O ఇంకా K2O ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద సిమెంట్ ఆర్ అదర్ సోర్సెస్. అంటే వేరే సోర్సెస్ నుండి కానీ సిమెంట్ నుండి వచ్చిన దాంతో ఈ ఆల్కలీస్ అనేవి రియాక్ట్ అవుతాయి అనమాట. ఆల్కలీస్ సిమెంట్ నుండి వచ్చిన ఆల్కలీస్తోని అగ్రిగేట్లో ఉన్న సిలికా అనేది రియాక్షన్ అవుతుంది అనమాట. ప్రొడ్యూసింగ్ అన్ ఎక్స్పెన్సివ్ రియాక్షన్ విచ్ కెన్ కాజ్ క్రాకింగ్ అండ్ డిసెప్షన్ ఆఫ్ ద కాంక్రీట్. ఎక్స్పాన్సివ్ అంటే కాంక్రీట్ అనేది మనకి బల్జ్ అవుతుంది అనమాట. అట్లా బల్జ్ అయ్యి మనకి ఏమవుతుంది, కాంక్రీట్ని డిస్రప్షన్ చేస్తుంది అనమాట, డిస్ఇంటిగ్రేట్ చేస్తుంది, క్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ద డ్యామేజ్ టు ద కాంక్రీట్ ఫ్రమ్ దిస్ రియాక్షన్ విల్ నార్మల్లీ ఓన్లీ అక్కర్ వెన్ ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రజెంట్ టుగెదర్. నార్మల్గా ఎప్పుడైతుంది అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అది ఎప్పుడెప్పుడు అంటే ఏ హై మాయిశ్చర్ లెవెల్ విత్ ఇన్ ద కాంక్రీట్లో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్, ఏ సిమెంట్ విత్ హై ఆల్కలీ కంటెంట్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఆల్కలీ. సిమెంట్లో మనకి ఆల్కలీ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే వేరే సోర్సెస్ నుండి మనకి ఆల్కలీ కంటెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ అగ్రిగేట్లో ఉన్న సిలికా కంటెంట్ అనేది ఆ వేరే సోర్సెస్ నుండి కానీ సిమెంట్లో నుండి వచ్చిన ఆల్కలీతో రియాక్ట్ అయ్యి మనకి ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా అగ్రిగేట్ కంటైనింగ్ అన్ ఆల్కలీ రియాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ వీటప్పుడు మనకి మేజర్గా మనకి కాంక్రీట్ అనేది డ్యామేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, వెన్ ద సర్వీస్ రికార్డ్ ఆఫ్ పర్టిక్యులర్ సిమెంట్ ఆర్ అగ్రిగేట్ కాంబినేషన్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ డు నాట్ ఇంక్లూడ్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ క్రాకింగ్ డ్యూ టు ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్, నో ఫర్దర్ ప్రికాషన్స్ ఇస్ నెసరీ. మనకి దానివల్ల ఏం కాకపోతే మనకి ఏం ప్రికాషన్స్ అవసరం లేదు. వెన్ ద మెటీరియల్స్ ఆర్ అన్ఫెమిలియర్, ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్. ఎట్లా తీసుకోవాలి అంటే యూజ్ ఆఫ్ నాన్ రియాక్టివ్ అగ్రిగేట్స్ ఫ్రమ్ ఆల్టర్నేట్ సోర్సెస్. మనకి ఈ అగ్రిగేట్స్ కాకుండా వేరే నాన్ రియాక్టివ్ అగ్రిగేట్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకోవాలి వేరే సోర్సెస్ నుండి. ఎందుకంటే ఈ సోర్స్ నుండి వచ్చిన అగ్రిగేట్లో మనకి ఆల్కలీ కంటెంట్ కానీ సిలికా కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వీ హ్యావ్ టు యూజ్ అనదర్ అగ్రిగేట్స్ ఫ్రమ్ ద అనదర్ సోర్స్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ లో ఆల్కలీ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ హ్యావింగ్ టోటలీ ఆల్కలీ కంటెంట్ నాట్ మోర్ దాన్ 0.6%. 0.6% ఆఫ్ ఆల్కలీ కంటెంట్ కన్నా ఎక్కువ ఉన్న సిమెంట్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ఫర్దర్ అడ్వాంటేజ్ కెన్ బి ఆబ్టైన్డ్ బై యూజ్ ఆఫ్ ఫ్లై యాష్. అట్లీస్ట్ 20% ఆఫ్ ఫ్లై యాష్ని యూజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఓపీసీని ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ని ఫ్లై యాష్తో రీప్లేస్ చేయడం కానీ, 20% ఆఫ్ ఫ్లై యాష్తో రీప్లేస్ చేయడం కానీ, లేకపోతే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ని 50% ఆఫ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్తో రీప్లేస్ చేయడం కానీ చేస్తే కూడా వీ కెన్
సేవ్ ఫ్రమ్ ద ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ మెజర్స్ టు రెడ్యూస్ ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ద కాంక్రీట్ డ్యూరింగ్ సర్వీస్ సచ్ యాజ్ యూజ్ ఆఫ్ ఇంపర్మియబుల్ మెంబ్రెన్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, లిమిటింగ్ ద సిమెంట్ కంటెంట్ ఇన్ ద కాంక్రీట్ మిక్స్ అండ్ దేర్ బై లిమిటింగ్ ద టోటల్ ఆల్కలీ కంటెంట్ ఇన్ ద కాంక్రీట్ మిక్స్. ఓకే, లిమిటింగ్ ద సిమెంట్ కంటెంట్ ఇన్ ద కాంక్రీట్ మిక్స్లో సిమెంట్ కంటెంట్ని తగ్గించడం, ఇంకా టోటలీ ఆల్కలీ కంటెంట్ని కూడా తగ్గించడం. అట్లా చేయడం వల్ల కూడా we can prevent the alkali aggregate reaction. This is all about the aggregates అనమాట. నెక్స్ట్ admixtures. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి admixtures. మనకి admixturesలో ఫస్ట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ admixtures ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యాక్సిలరేటర్స్ అంటే ఏంటి అంటే ఇది ఏం చేస్తుంటే నార్మల్గా సెట్టింగ్ టైంని రెడ్యూస్ చేస్తాయి, ఇంకా రేట్ ఆఫ్ హైడ్రేషన్ని ఇంక్రీజ్ చేస్తాయి. రేట్ ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ద సిమెంట్ ఈస్ యాక్సిలరేటెడ్ అంటే ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ కాన్సిక్వెంట్లీ ద రేట్ ఆఫ్ గెయిన్ ఆఫ్ స్ట్రెంత్. మనకు అంతే కదా, రేట్ ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ద సిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే గెయినింగ్ ఆఫ్ ద స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ కాంక్రీటింగ్ ఇన్ కోల్డ్ వెదర్లో కాంక్రీటింగ్ చేసినప్పుడు యాక్సిలరేటర్స్ అంటే చాలా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది, CaCl2, సిలికేట్స్, ఫ్లోరోసిలికేట్స్, ట్రైఈథెనాల్ ఎమైన్, ఇవన్నీ కూడా యాక్సిలరేటర్స్కి ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ రిటార్డర్స్ ఏం చేస్తాయి అంటే నార్మల్లీ ఇవి సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, యాక్సిలరేటర్స్ ఏమో సెట్టింగ్ టైంని తగ్గిస్తాయి, వేరాజ్ రిటార్డర్స్ ఏమో సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ దస్ డిలే ద సెట్టింగ్ ఆఫ్ ద సిమెంట్. దానివల్ల సిమెంట్ సెట్ అవ్వడానికి టైం అనేది డిలే అవుతుంది. సిన్స్ దీస్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ద హైడ్రేషన్. దానివల్ల మనకి రేట్ ఆఫ్ హైడ్రేషన్ తగ్గుతుంది. సో మోర్ వాటర్ ఈజ్ అవైలబుల్ అండ్ బెటర్ ఈజ్ ద వర్కబిలిటీ. సో దానివల్ల మనకి వాటర్ అనేది అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది స్లోగా అవుతుంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల వర్కబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. మనకి వాటర్ ఇంకా వర్కబిలిటీ రెండు ప్రపోర్షనల్, బట్ స్ట్రెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అట్లా దాన్ని బట్టి. నెక్స్ట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ప్లేసెస్ వేర్ టెంపరేచర్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ యాక్సిలరేటర్. యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆయిల్ వెల్స్లో కూడా we go for retarders. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిటార్డర్స్ అంటే ఏంటిది, జిప్సమ్, షుగర్, స్టార్చ్, సెల్యులోజ్, టాటారిక్ యాసిడ్. షుగర్ అనేది రిటార్డర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క admixture. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిసైజర్స్. ద యాక్షన్ ఆఫ్ ప్లాస్టిసైజర్స్ ఇస్ మెయిన్లీ టు ఫ్లూయిడిఫై ద మిక్స్. అండ్ ఫ్లూయిడిఫై అంటే ఏంటిది, దాన్ని ఇంకా వర్కబుల్గా చేయడం అంతే, అట్లా. అండ్ ఇంప్రూవ్ ద వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్, అంతే కదా. ఫ్లూయిడిఫై అయిందంటే అంటే వాటర్ ఇలాగా అయిందంటే మనకి వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ అనేది పెరుగుతుంది. మోటార్ది కానీ గ్రౌండ్ కానీ దేనిదైనా వర్కబిలిటీ పెరుగుతుంది అంతే. ద మెకానిజమ్స్ ఇన్వాల్వ్డ్, ఏం మెకానిజం ఉంటుంది ఇందులో అంటే ఫస్ట్ డిస్పర్షన్ అంటే ఏంటిది, బై చార్జ్ న్యూట్రలైజేషన్ కావచ్చు, లేకపోతే ఫ్లాక్స్ బ్రేక్ అయ్యి కావచ్చు, లేకపోతే వాటర్ బికమ్స్ ఫ్రీ. దానివల్ల డిస్పర్షన్ జరిగిన తర్వాత రిటార్డింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. లేయర్ ఆన్ సిమెంట్ పార్టికల్స్ ఇన్హిబిట్ ద హైడ్రేషన్ దీనివల్ల. నెక్స్ట్ ఏంటి, ఇట్ కెన్ రెడ్యూస్ వాటర్ రిక్వైర్మెంట్ అప్ టు 15%. మనం యాక్చువల్గా అయితే వాటర్ యాడ్ చేయడం వల్ల కాంక్రీట్ అనేది ఫ్లూయిడిఫై అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయకుండా ప్లాస్టిసైజర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫ్లూయిడిఫై అవుతుంది. దాంతోపాటు మనకి వాటర్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ 15% తగ్గుతుంది. సో దానివల్ల మనకి స్ట్రెంత్కి ఏం ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిసైజర్స్ వల్ల వాటర్ కంటెంట్ అనేది 15% తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ప్లాస్టిసైజర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి అంటే లిగ్నోసల్ఫేట్స్, కార్బోహైడ్రేట్స్, కార్బాక్సిలిక్ యాసిడ్, పాలీగ్లైకాలిక్ ఈస్టర్, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ సూపర్ ప్లాస్టిసైజర్స్. కెమికల్లీ డిఫరెంట్ సబ్స్టాన్స్ దాన్ ప్లాస్టిసైజర్స్ బట్ నేచర్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ సేమ్ యాజ్ ప్లాస్టిసైజర్స్. అంటే మనకి కెమికల్గా మనం వాడే సబ్స్టాన్స్ డిఫరెంట్. ప్లాస్టిసైజర్స్కి వేరే ఎగ్జాంపుల్స్, సూపర్ ప్లాస్టిసైజర్స్కి వేరే ఎగ్జాంపుల్స్. కాకపోతే సేమ్ ప్రిన్సిపల్ అయితే సేమ్ అనమాట. సేమ్ అదే వాటర్ కంటెంట్ని తగ్గించి దాని యొక్క ఫ్లూయిడిఫైని ఇంక్రీజ్ చేయడమే దాని యొక్క మెయిన్ మోటో, ఈ రెండింటిది కూడా. ఇందులో వాటర్ అనేది అప్ టు 30% రెడ్యూస్ చేస్తుంది. ఓకే, బై ఇంక్రీజింగ్ ద ఫ్లూయిడిఫై అండ్ ఇంక్రీజింగ్ ద వర్కబిలిటీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసండి మోడిఫైడ్ లిగ్నోసల్ఫేట్స్, సల్ఫోనేటెడ్ నెఫ్థలైన్ ఫార్మాల్డిహైడ్, సల్ఫోనేటెడ్ మెలమైన్ ఫార్మాల్డిహైడ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సూపర్ ప్లాస్టిసైజర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఎంటర్టైనర్స్ అంటే ఏంటిదంటే ఎయిర్ ఎంటర్టైనర్స్ వల్ల మనకి మిలియన్స్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ అనేవి మనకి కాంక్రీట్ లోపల ఉంటాయి. ఎట్లా అంటే మనం ఎయిర్ బబుల్స్ని చిన్న ఎయిర్ బబుల్స్ అన్నింటిని కాంక్రీట్ లోపలికి పంపిస్తాం. దానివల్ల ఏమైతే మనకి వర్కబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎయిర్ బబుల్స్ ఆర్ టైనీ అండ్ నాన్ కొలాప్సబుల్, యాక్ట్ యాజ్ ఏ బాల్ బేరింగ్
పార్టికల్స్ స్లైడ్ ఓవర్ ఈచ్ అదర్ ఇంక్రీజింగ్ ద వర్కబిలిటీ. ఇది మెయిన్ మోటో ఏంటి అంటే ఎయిర్ ఎంటర్టైనర్స్ ఎందుకు వాడతామంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద వర్కబిలిటీ. లెస్సర్ ద వాటర్ కంటెంట్ రిక్వైర్డ్, వాటర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ ఫ్రోస్ట్ యాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్ సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. దేనివల్ల ఎయిర్ ఎంటర్టైనర్స్ వల్ల, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, కాంక్రీట్ బికమ్స్ లైట్ వెయిట్, మే లూజ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ విల్ బి హై. దీనివల్ల డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట, లైట్ వెయిట్లో వస్తుంది మనకి కాంక్రీట్ అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, న్యాచురల్ వుడ్ రెసిన్స్, ఫ్యాటీ ఆయిల్ ఆర్ యాసిడ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అల్యూమినియం పౌడర్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎయిర్ ఎంటర్టైనర్స్, important. Next, okay, this is about the admixtures, and in the next video we'll discuss about the topic timber. Thanks for watching. Please subscribe to Sri Baba Job Seller channel. Thank you.